అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వేలకు బస్ లేదని అక్కడక్కడ ఇబ్బంది పడడం సర్వసాధారణం. రైలు రావడం ఆలస్యమైనా వేలకు రాకపోయినా ఆందోళన. రైలు రద్దయితే ఆ పరిస్థితి ఊహించడమే కష్టం. అదేవిధంగా ఈ మధ్య విమానాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 100కు పైగా విమానాలు కదలలేని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. దూర ప్రాంత ప్రయాణానికి సిద్ధమైన ప్రయాణికులు ఒకరు కాదు ఇద్దరు కాదు వేల మంది ఆందోళనకు గురయ్యారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? విమానాలకు వచ్చిన సమస్య ఏంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దేశీయ సర్వీస్, అంతర్జాతీయ విమానాల ప్రయాణాలు స్తంభించిపోయాయి. అనుకున్న సమయం కంటే గంట 2 గంటల ముందే ప్రయాణికులు విమానాశ్రయాలకు చేరుకున్నారు. విమానాలు కదిలే పరిస్థితి లేదని తెలుసుకొని ప్రయాణికులు కంగుతిన్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడమెలా, ఎందుకు ఈ పరిస్థితి అని అక్కడికక్కడే విమానాశ్రయ సిబ్బందిని నిలదీశారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, కలకత్తా, ముంబై, శంషాబాద్, చెన్నై విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. శంషాబాద్ విమానాశ్రయంలోనే 40 విమాన సర్వీసులను నిలిపివేశారు. విమానాలు కదిలే పరిస్థితి లేదని ఆందోళనకు దిగారు. కొన్ని మార్గాల్లో సర్వీస్ రద్దు చేశామని, మరికొన్ని విమానాలను రీషెడ్యూల్ చేశామని విమాన సంస్థ ప్రతినిధులు తెలపడంతో కొందరు ప్రయాణికులు శాంతించారు. రద్దు చేసిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు టికెట్టు పైసలను వాపస్ చేశారు. ఇంతకీ ఇండిగో విమానాలు ఎందుకు ఆగిపోయాయని ఆరా తీస్తే అనుకూలించని మంచు వాతావరణం, సాంకేతిక సమస్యలు, పైలట్ల విధులకు సంబంధించిన నియంత్రణ విధానాలు, పెరిగిన రద్దీ, సిబ్బంది రోస్టర్ నిబంధనల అప్గ్రేడ్తో తలెత్తిన సమస్యలతో విమాన సర్వీసులను నడిపేందుకు అవాంతరాలు చోటు చేసుకున్నాయని అధికారిక సమాచారం. దేశీయంగా, అంతర్జాతీయంగా విమానాలు నడిపే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 100కు పైగా విమానాలను రద్దు చేసింది. రాత్రి సమయాల్లో విమానాల ల్యాండింగ్ పట్ల డీజీసీఏ నియంత్రణ నిబంధనలు, వనరుల వినియోగంలో యాజమాన్య ప్రణాళిక లోపంతో ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయని ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చిన విమాన విధుల సమయ పరిమితి వల్ల పైలట్ల కొరత ఏర్పడుతోందని అభిప్రాయపడింది. ముందస్తు సమాచారం లేకుండా కొచ్చిన్ విమానాన్ని రద్దు చేశారని అయ్యప్ప భక్తులు బుధవారం ఆందోళనకు దిగడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రతాధికారులు జోక్యం చేసుకుని రీషెడ్యూల్ చేసిన సర్వీసుల్లో గమ్యస్థానాలకు పంపిస్తామని సముదాయించడంతో ప్రయాణికులు శాంతించారు. రానున్న 48 గంటల్లోనూ పలు విమాన సేవలకు అంతరాయం కలగనున్నట్టు తెలిసింది. గురువారం కూడా శంషాబాద్ నుంచి 36 విమానాలు రద్దు చేసినట్టు ఇండిగో సంస్థ ప్రకటించింది. రెండో రోజు అదే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 200 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 33 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 30, బెంగళూరు ఎయిర్పోర్ట్లో 42 విమానాలు రద్దయ్యాయి. చాలా చోట్ల ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దేశంలో 35% ఇండిగో సర్వీసులు పడిపోయాయి. సిబ్బంది కొరత కారణంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లో పెద్ద ఎత్తున విమానాలు రద్దయ్యాయి. గురువారం మొత్తం 170కు పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యే అవకాశం ఉంది. బుధవారం 4 నగరాల్లో కలిపి 200 విమానాలు రద్దయ్యాయి. కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయని ఇండిగో అంగీకరించింది. శీతాకాల షెడ్యూల్ మార్పులు, వాతావరణం, సాంకేతిక లోపాలు కారణమని ఇండిగో చెబుతోంది. కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రమైంది. షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తూ కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని
వచ్చే 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి తెచ్చేందుకు ఇండిగో ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. భారీ సంఖ్యలో విమానాల రద్దుకు కారణం ఏంటంటే నవంబర్లో మొత్తం 1232 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. 755 ఫ్లైట్ క్రూ FDTL కారణంగా రద్దయ్యాయి. 258 విమానాలు ఎయిర్ స్పేస్ పరిమితుల వల్ల రద్దయ్యాయి. 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో రద్దయ్యాయి. ఇక ఫ్లైట్ల రాకపోకల్లో అంతరాయంపై ఇండిగోను DGCA వివరణ కోరింది. ఇండిగో ఫ్లైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్టు DGCA తెలిపింది. తలెత్తిన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని పరిస్థితులను అధిగమించి విమాన సర్వీసులను యథాతథంగా నడిపేందుకు ఇండిగో చర్యలు చేపట్టింది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.